నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటికి ఎందుకు ఇవ్వు? దమ్ముంటే ఇవ్వు. నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌరులు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దిరా బాబు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం. ఆయన మాట్లాడతాడు, ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని. కరెక్ట్గా ఇన్నాకడ శివుడి మేడలోంచి కిందకి వెళ్ళిన నాగేంద్రుడు పైకి బురదపాము వచ్చి గరుత్మంతుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే, సరే నాకేం సమాడు దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్దిగాని ఆ రోజు మాట్లాడేది. కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి? సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా, రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే, జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే, మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు, మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ, నికార్సైన పువ్వు, నికార్సైన కమలం ఆవిడ. మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో? నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీ సర్టిఫికేట్ నువ్వు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపరింటెండెంట్లు నీ మాట లెక్క చేయరు. నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా? నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని? ఇవాళ ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి, ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా, అంటే నీ మీద కూడా పాపం అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ జుట్టు లేనివాడిని ఏం పీకుతాం, ఉన్నవాడిని అయితే పీకుతాం. కానీ కాబట్టి నోరు మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం, నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, సత్యకుమార్ మాటలు నమ్మి, సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర, ఆయన చూసుకుంటాడే పైరవీ చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో, ఈ రొంపిలో దిగారో, ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా
మీ అందరికీ హెచ్చరిక చేస్తూ